ఒకసారి. కడిగిన తర్వాత ఇది ఎట్లయితది తెలుసా? తెల్లగా అయితది. కడిగిన తర్వాత చూపెడతా నేను. నైటు 8, 9 గంటల దాకా కూసున్నా సరే లాభం కాదు కదా! కనీసం అసలు కూడా అమ్మలేం. ఏందో ఈ వ్యాపారాలు, ఎట్లనో మన సంసారాలు. స్టోరీ ఏందంటే పొద్దున్నే లేచి బోయినపల్లికి పోదామని బండి తీస్తే, బండిలేమో సామానుండే. ఆ సామాను గట్ల తీసి మొత్తం మార్కెట్‌లో పెట్టేసి, బండి మొత్తం క్లీన్ చేసి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. ఈ బండిలో పెట్రోలేమో దగ్గర దగ్గర రూ. 800 పట్టింది. మనం చేసిన కష్టం అంతా ఎటు పోతుందో అని ఆలోచిస్తుంటే నాకు అర్థమైతుంది ఈ బండికే పెడుతున్నామా అని చెప్పేసి. సరే బండిలో పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్ బోయినపల్లికైతే బండి కొట్టినాం. బోయినపల్లిలో దిగంగానే షాకుల మీద షాకులు, చిలకల మీద చిలకలు. ఎందుకంటే టమాటా ఈరోజు బానే రేట్ అయింది. ఒక్క బాక్సు 550 అంట. టమాటా పెరిగితే ఏమైతదేమో మిగతా కూరగాయలన్నీ పెరిగిపోతాయి. మరెందుకు టమాటా మీద ఈ మిగతా కూరగాయలకు అంత ప్రేమనో నాకైతే అర్థం కాదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మేము ఈ మార్కెట్ రీచ్ అయ్యే లోపే టైం అయితే 7:30 అయింది. ఈ కూరగాయలు మొత్తం రేట్లు పెరిగేసరికి ఏం అర్థం కాలేదు. ఆగుదాం ఒక గంట సేపు అని చెప్పేసి ఒక గంట సేపు అయితే మొత్తం రౌండ్‌లో అయితే కొట్టినాం మార్కెట్ మొత్తం. కూరగాయలన్నీ చాలా రేట్లయితే పెరిగిపోయినాయి. సో, ఒక గంట తర్వాత నుంచే స్టార్ట్ చేసినాం. అయితే ఫస్ట్ ఆలుగడ్డ 2 సంచులేసినాం. ఆలుగడ్డ తర్వాత మునక్కాయ ఏసినాం. మునక్కాయనేమో మనకు రూ. 17 పడ్డది. అండ్ ఆలుగడ్డనేమో రూ. 13 పడ్డది. ఆలుగడ్డ తర్వాతనేమో చామగడ్డలేసినాం. చామగడ్డల తర్వాత బీన్స్ ఏసినాం. బీన్స్ తర్వాతనేమో మనం బజ్జి మిర్చి ఏసినాం. ఇగ ఇంటికొచ్చేట్లోపే టైం అయితే ఒకటయిపోయింది. ఇగ కొద్దిగా తినేసి 3 గంటలకైతే మనం దుకాణం సెట్ చేసుడైతే స్టార్ట్ చేసినాం. ఇగ చామగడ్డలనైతే కొద్దిగా కాదు చాలానే మట్టుండే. ఆ మట్టుందని చెప్పేసి చామగడ్డలు మొత్తం కడిగేసి మంచిగా క్లీన్ చేసినాం. దొండకాయలు కూడా ఇయాల మొత్తం ఆగమాగమే ఎళ్ళింది. మొత్తం పండ్లు గజిబిజి ఉండే దొండకాయ కూడా. దొండకాయ కూడా కొద్దిగా ఏరేసి మంచిగా క్లీన్ అయితే చేసేసినాం. అంతా ఏసి అంతా సెట్ చేసుకున్న తర్వాత గిరాకయితే డొల్ల చూపెట్టింది ఇయాల. మొత్తం మనం 15,500 మాలేస్తే గిరాకేమో అస్సలొస్తలేదు. టైమేమో 6 అయితుంది. 6 అయినా గానీ ఎండ మాత్రం ఆగం చంపింది ఇయాల. ఆగం చంపినా సరే గిరాకీ మాత్రం రావట్లే. నైట్ అయింది. చూస్తుండగా నైట్ అయింది. 8 అయితుంది, 9 అయితుంది, చీకటయితుంది, లేట్ అయితుంది. కానీ గిరాకీ మాత్రం అయితలేదు. సో, 15,500 మాలేస్తే నేనెంత అమ్మినో ఒకసారి గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్‌లో చెప్పండి. అండ్ నేను ఎంత అమ్మినో మొత్తం తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో చూడండి. లాంగ్ వీడియోలో కంప్లీట్‌గా మొత్తం డీటెయిల్‌గా చెప్పిన. ఎంత అమ్మినా, ఎంత కొన్నా, ఎంత గిరాకయింది అనేది మొత్తం చెప్పిన. అండ్ లాంగ్ వీడియోనైతే చూడండి తప్పకుండా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడు ఒక చిన్న సెలబ్రేషన్ నోట్ అయితుంది. అదేందంటే మన ఛానల్ ఫైనల్‌గా 1,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇది మీ అందరి సపోర్ట్ వల్లనే మన ఛానల్‌ని 1,000 సబ్స్క్రైబర్స్‌నైతే క్రాస్ చేయించగలిగినాం. సో, మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నా. సో, కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి మీరు నాకు కామెంట్‌లో. చూసుకుందాం రేపటి నుంచి ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేద్దాం. మంచి మంచి కంటెంట్ చేద్దాం. మంచి మంచి ఛాలెంజెస్ కూడా చేస్తా. సో, మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. అండ్ ఉంటా. బాయ్.